శ్రీ శ్రీ జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తదేవాగ్నిస్తద్వాయుస్తత్సూర్యస్తదు చంద్రమాః తదేవ శుక్రమమృతం తద్బ్రహ్మ తదాపస్త ప్రజాపతిః. ఇది ఈ నారాయణోపనిషత్తు అనువాకంలో 7వ మంత్రం. 6వ మంత్రంలో తదేవ ఋతం, అదియే సత్యము, అదే పరమబ్రహ్మము, ఇష్టాపూర్తము మొదలైనవన్నీ కూడా అదే. అనేక విధాలుగా పుట్టినది, పుట్టుతున్నది, పుట్టబోయేది అయినటువంటి విశ్వాన్నంతా భరిస్తున్నది కూడా ఆ తత్వమే అని 6వ మంత్రంలో చెప్పారు. ఇప్పుడు 7వ మంత్రంలోకి ప్రవేశిస్తున్నాం. తదేవ అగ్ని, ఆ పరమాత్మే, ఆ పరబ్రహ్మమే లోకంలో అంటే ప్రకృతిలో అగ్ని అనేటువంటి తత్వంగా భాషిస్తోంది. అగ్ని దాహక ప్రకాశక శక్తులు కలిగినటువంటిది. దాహక శక్తి అంటే కాల్చివేస్తుంది, ప్రకాశం అంటే వస్తువును దర్శింపజేస్తుంది. ఆ రకమైనటువంటి అగ్ని వ్యక్తావ్యక్తంగా సృష్టిలో అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నది. అనేకమైన ప్రదేశాలని కాదు, సర్వ ప్రదేశాల్లోనూ ఉన్నది. మనం అగ్నిని తయారు చేసుకుంటున్నాం. ఎంత ప్రమాణంలో కావాలంటే అంతగా దానికి ఇంధనం వేస్తున్నాం. పని అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని, స్వామి మీతో ప్రస్తుతానికి పని అయిపోయింది, మీరు మళ్ళీ నిగూఢమైనటువంటి స్థితిలోకి వెళ్ళండి అని మళ్ళీ అవతలికి పంపించేస్తున్నాం. అగ్నిని గురించి భావించవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అగ్ని నీళ్లల్లో ఉంది, కట్టెల్లో ఉంది, తర్వాత కొండల్లో ఉంది, బండల్లో ఉంది, అన్నిట్లోనూ ఉంది, గ్రహాల్లో ఉంది, నక్షత్రాల్లో ఉంది. ఈ రకంగా అగ్ని సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మకు భౌతికమైనటువంటి సంకేతంగా నిలుస్తోంది. అగ్ని అనే శబ్దానికి కుటిలగతి కలిగినది అని అర్థం. అంటే వంకర వంకరగా పాము నేల మీద పాకుతున్నప్పుడు ఒక దండంలాగా వెళ్ళదు, వంపులు తిరుగుతూ వెళుతుంది. ఆ రకంగా ముఖాభిసరణం చేసేటువంటి లక్షణం కలిగినటువంటి పంచభూతాల్లో 3వది మధ్యది అయినటువంటి అగ్ని. ఆ అగ్ని యందు అగ్ని నీవే అని అగ్ని అగ్ని అని అంటే ఇది ఉపలక్షణం. ఉపలక్షణం అంటే దీన్ని బట్టి అగ్ని వంటివే అయినటువంటి ఆకాశము, వాయువు, జలము, భూమి మొదలైనటువంటి అన్ని భూతములు, వాటినన్నింటినీ కూడా మనం సంభావన చేయాలన్నమాట. అలాగే వాయువు,
తద్వాయు, దానినే వాయువు అని కూడా అంటారు. ఆ పరమాత్మ యొక్క లక్షణమే వాయువు. ఇక్కడ మనం ఒకటి సంభావించవలసి ఉంది. ఏమిటంటే లోకంలో అజ్ఞులు, ఏమి తత్వం తెలియనటువంటి వాళ్ళు దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్న వేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నకు సమాధాన రూపంలో అది అనాది అయిన ప్రశ్న. జ్ఞానంలాగానే అజ్ఞానం కూడా అనాది. జ్ఞానము ఏ రకంగా అయితే అనాదియో, ఆది లేనిదో, అలాగే అజ్ఞానం కూడా ఆది లేనిదే. కానీ జ్ఞానానికి అజ్ఞానానికి ఉన్న పెద్ద తేడా ఏమిటంటే జ్ఞానము అనాది అనంతము, అజ్ఞానము అనాది శాంతము. అంటే జ్ఞానోదయం అయిన వెంటనే అజ్ఞానం అనేటువంటిది అయిపోతుంది, తొలగిపోతుంది. ఇది చిన్న భేదం అన్నమాట జ్ఞానానికి అజ్ఞానానికి. జ్ఞానము అనాది అనంతము, అజ్ఞానం అనేటువంటిది అనాది శాంతము. ఈ రెండు సహజీవనం చేస్తూనే ఉంటాయి ఎప్పటి నుంచి. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు, భగవంతుడు పరమాత్మతత్వం ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్న సర్వకాల సర్వావస్థలలో భావుకుల చేత వేయబడుతోంది కనుక దానికి సమాధానంగా, నాయన నువ్వు చూచేటువంటి అగ్ని ఆ పరమాత్మయే, నీవు అనుభవించేటువంటి ఆ వాయువు లోపల బయట ఉన్నటువంటిది. బయట అనేక విధాలుగా, లోపల అనేక విధాలుగా ఉండేటువంటి ఆ వాయువు ఏదైతే ఉందో అది కూడా తత్ ఆ పరమాత్మయే. తదేవాగ్ని తద్వాయు తత్ సూర్య. అదే సూర్య భగవానుడు. మామూలుగా భగవంతుడికి అష్ట తనువులు అని చెప్తాయి శాస్త్రాలు. 8 తనువులు. 8 తనువులు ఏమిటి అని అంటే భూమి రాపః అనలః వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకారైతీయం మే భిన్న ప్రకృతిరష్టభ అని భగవద్గీతలో చెప్పారు. దాన్నే పంచభూతాలను, సూర్యుడు, చంద్రుడు, జీవుడు అనేటువంటి వాళ్ళు పరమాత్మ యొక్క 8 విధములైనటువంటి మూర్తులు అని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే అజ్ఞానజనితమైనటువంటి భావనను తొలగించుకోమని చెప్పడం అన్నమాట. కాబట్టి తద్వాయు తత్ సూర్య, ఆ పరమాత్మ యొక్క తత్వమే సూర్యుడుగా భాషిస్తున్నాడు. సూర్యుడిని గురించి ఉపనిషత్తుల్లో ఏం చెప్తుందంటే సూర్య ఆత్మ జగతస్తస్తుషశ్చ అని ఒక వేదమంత్రం ఉంది. ఈ మహానారాయణలోనే వస్తుంది. సూర్యుడు ఆత్మ అంటే హృదయంలో, ఒక జీవుడికి హృదయంలో గుండెకాయలో లోపల ఆత్మ అనేటువంటి ద్రవ్యము ఉండి శరీరాన్నంతా ఎట్లాగైతే నడిపిస్తోందో ఆ రకంగానే విశ్వాన్నంతా నడిపించేటువంటి ఆత్మ జగతః తస్తుషశ్చ సూర్య ఆత్మ అని మంత్రం చెప్తోంది. జగతః అంటే చరించే లక్షణం కలిగినటువంటివి. తస్తుష అని అంటే స్థావరములు. స్థావరములు జంగమములు అని 2 ఉన్నాయి కదా. ఆ జంగమములు స్థావరములు అనేటువంటి దృశ్యమానమైన, ఊహ్యమానమైన అంటే భావనకు అందేటువంటి అన్నిటికీ కూడా సూర్య ఆత్మ జగతస్తస్తుషశ్చ అని ఉపనిషద్వాక్యం. ఆ సూర్యుడు ఆయన ఏం చేస్తున్నాడు? 3 పనులు చేస్తున్నాడు. ఒకటి ఏమిటంటే తాపాన్ని కలిగించటం, రెండవది ఏమిటంటే ఆహారాన్ని ప్రసాదించటం అందరికీ కూడా, మూడవది ఏమిటంటే ప్రకాశాన్ని కలిగించటం. అంటే తాపము, ప్రకాశము, ఆ అన్నప్రదాతృత్వము అనేటువంటి లక్షణాలతో సమస్తమైనటువంటి విశ్వాన్ని పోషిస్తున్నటువంటి వాడు. అందుకనే సూర్యుడికి పూష అని కూడా పేరుంది. పూష అంటే పోషకుడు. అందరినీ కూడా
జీవరాశులన్నింటినీ కూడా పోషించేటువంటి వాడు. అటువంటి పోషించే తత్వం కలిగినటువంటి తాపజనకుడైనటువంటి ప్రకాశాత్మకుడైనటువంటి ఆ అన్నప్రదాత అయినటువంటి సూర్యుణ్ణి మనం రోజు చూస్తూనే ఉన్నాం, 24 గంటలు చూస్తూనే ఉన్నాం. అదేమిటండి, మనకు సూర్య ఉదయము సూర్య అస్తమయము అని 2 ఉన్నాయి కదా, 24 గంటలు ఎట్లా చూస్తున్నాము అని అంటే, అస్తమించేటువంటి సూర్యుడు తన తేజస్సుని దీపములయందు ఓషధులయందు నిక్షేపించి అస్తమిస్తాడు అని ఒక శాస్త్రవచనం ఉంది. అంటే మనం వెలిగించుకునేటువంటి దీపాలు, మనం ఈ ఓషధులు అంటారు, తృణలతలు అని. అంటే ఆ అడవులలో కొన్ని చోట్ల కొన్ని ఓషధుల తీగలు కాంతిని అట్టా ప్రసరింపజేస్తూ ఉంటాయి, మిడుగురు పురుగుల్లాగా కాంతుల్ని ప్రసరింపజేస్తూ ఉంటాయి. అలాగే ఆకాశంలో నక్షత్ర మండలం ఉంది, ఆ ఆకాశంలో చంద్రమండలం ఉంటుంది. అవన్నీ కూడా సూర్యుని యొక్క తేజస్సుని తీసుకునే ప్రకాశిస్తున్నాయి అన్నమాట. కాబట్టి సూర్యునికి కాల అవధి లేదు. మనం ఉదయించటం అస్తమించడం అనేటువంటి 2 లక్షణాలు చూసి సూర్యుడు రాత్రిపూట ఉండడు అని అనుకుంటున్నాం. అక్కడ శబ్దాన్ని మనం జాగ్రత్తగా చూస్తే అస్తం అయతి, అస్తం అంటే కనబడకుండా ఉండేటువంటి స్థితిని అయతి పొందుతున్నాడు. అస్తమయము అంటే మనకు కనబడకుండా వేరే చోటికి వెళుతున్నాడు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి అందరికీ కనిపిస్తూ ఉన్నటువంటి వాడు ఏదో కారణం చేత ఒక గదిలో కూర్చుని తలుపు వేసేసుకుని ఎవరు పిలిచినా మాట్లాడకుండా ఏమీ స్పందన లేకుండా ఉంటాడే, ఆ రకంగా ఉండటానికి అస్తమయమని పేరు. ఇప్పుడు గదిలో కూర్చుని తలుపు వేసుకున్నటువంటి వాడు ఉన్నట్టా లేనట్టా? అక్కడ నట్టు లేదు, ఉన్నాడు. అలాగే సూర్య ఆత్మ జగతస్తస్తుషశ్చ, జగత్తుకి ఉండేటువంటి దానికి, జగత్ అంటే జంగమము, కదిలేటువంటి స్వభావం కలిగినటువంటిది. తస్థుషము అని అంటే స్థిరంగా ఉండేది, జడ పదార్థం లాంటివి, స్థావరము అని మనం అంటున్నాం అవి. కాబట్టి అదంతా సూర్యుడు. కనుక అగ్ని, వాయువు, సూర్యుడు. తత్సూర్య తదు చంద్రమా, చంద్రుడు. చంద్రుడు అంటే అది ఒక గోళం. ఆకాశంలో మనకు 15 రోజులు క్షీణిస్తూ 15 రోజులు పెరుగుతూ ఒక బింబం కనిపిస్తుంది. పూర్ణిమ నాడు పూర్ణ బింబం కనిపిస్తుంది. అందుకనే పూర్ణిమ అన్నాను. మా అంటే నెల, నిండైన వెన్నెల అని అర్థం అన్నమాట. అటువంటి చంద్రమా. చంద్రుణ్ణి ఓషధీనాం పతి అని అంటారు. ఓషధీనాం పతి అని అంటే, ఓషధులంటే తృణధాన్యాలు, మనం తినేటువంటి వరి, గోధుమ, పప్పులు మొదలైనటువంటివన్నీ కూడా సంస్కృత పరిభాషలో ఓషధులు. ఓషధీభ్య అన్నం అని వేదం చెప్తోంది. ఆ ఓషధుల వల్లనే మనకు అన్నం వస్తోంది అన్నమాట. ఈ ఓషధులన్నిటికీ చంద్రుడు నాయకుడు అని అన్నారు. ఓషధీనాం పతి, ఓషధులకు పతి అయినటువంటి వాడు. అంటే సూర్యభగవానుడు తన తేజస్సుని చంద్రునిలో నిక్షేపిస్తే, చంద్రుడు శీతలత్వ లక్షణం చేత ఆ బీజాలన్నింటినీ కూడా చక్కగా పంటకు అభిముఖంగా తయారు చేసి భూమిలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి అన్నద్రవ్యాలకు, అన్నానికి మూలమైనటువంటి సర్వధాన్యములకు కూడా పోషణ కలిగిస్తున్నాడు. అందుకని ఓషధీశుడు అని పేరుంది. మన భాషలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే, ఒక్కొక్క శబ్దము వెనకాల వ్యుత్పత్త్యర్థాలు ఉంటాయి. ఆ పదం చేత ఎందుకు అతనిని వ్యవహరించాలి అంటే సమాధానం చెప్పగలిగిన స్థితి సంస్కృత భాషకు
పుష్కలంగా ఉంది. చంద్రమాహ, చంద్ర అంటే చెదిర ఆహ్లాదనే అనే ధాతువు. ఆహ్లాదక లక్షణం కలిగినటువంటి చెదిర్ అనేటువంటి ధాతువు నుంచి చంద్ర అనేటువంటి రూపం ఏర్పడుతుంది. అట్లాగే భద్ర, బదిర్ అనేటువంటి ధాతువు నుంచి భద్ర అనేటువంటి రూపం ఏర్పడుతుంది. ఆ చంద్రుడు సూర్యుని యొక్క సహకారంతో సూర్యుడు అందించేటువంటి ఆరోగ్యాది లక్షణాలని ఓషధుల యందు నింపి ఆ ఓషధుల్ని పాలిస్తూ సృష్టిలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులకు ఆహారాన్ని తయారు చేస్తున్నాడు. ఏ ఆహారాన్ని తయారు చేసేటువంటి చంద్రత్వం అనే లక్షణం ఉందో అది ఆ పరమాత్మయేనయ్యా అని చెప్తోంది. తదు చంద్రమాహ తత్పు అంటే నిశ్చయంగా, అందులో ఏమీ సందేహం లేదు అని చెప్పడం. తదేవ శుక్రమమృతం, అదే శుక్రము. శుక్రము అని అంటే బీజము, అంటే ఈ లోకానికి కావలసినటువంటి విత్తనము లాంటిది ఏదైతే ఉందో అది. దాన్నే శుక్రం అమృతం అని రెండు ఏకపదంగానే చెప్పారు. శుక్రమైనటువంటి అమృతం. అమృతం అంటే మామూలుగా దేవలోకంలో దేవతలందరూ కూడా ఆహారంగా దాచిపెట్టుకున్నటువంటి ఒకానొక ద్రవ పదార్థము క్షీరసాగర మథనం నుంచి పుట్టింది అని పురాణ కథ చెప్తోంది. కానీ నిజానికి అమృతం అనేటువంటిది దేవలోకం అనేటువంటిది, దేవతలు అనేటువంటి వాళ్ళకి భౌగోళికంగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఉంది అని అనుకోవటం అనేటువంటిది ఒక మెట్టు అంతే. అది పరమసత్యం కాదు. దేవతలు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఎక్కడ ఉంటారు. ఇదివరకు అనేక పర్యాయాలు అనుకున్నాం. భూమి ఒక దేవత, అగ్ని ఒక దేవత, జలము ఒక దేవత, దిక్కులు దేవతలు, అలాగే మన ఇంద్రియాలన్నీ దేవతలు. ఇంద్ర అంటే ఇది పరమైశ్వర్యే అని గొప్ప ఐశ్వర్యము కలిగిన దాని యొక్క లక్షణాన్ని ఇంద్ర అనేటువంటి శబ్దం చేత చెప్తాం. మన ఇంద్రియాలన్నీ కూడా అట్లాంటివే. కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనేటువంటివన్నీ కూడా ఎంతంత గొప్ప గొప్ప పనులు మనకు మనం అంతటా మనం చేయలేని పనులు ఎన్ని చేస్తున్నాయో చూడండి. కన్ను, ఉదాహరణకి కన్ను తీసుకుందాం. కన్ను ఉండేది గబలాగా ఇంత పరిమాణంలో ఉంటుంది, కానీ అది విశ్వాన్నంతటినీ మనకు చూపిస్తోంది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చిన్న కణాన్ని మనం చూస్తున్నాము. లోకానికంతటికీ ఆత్మ అయినటువంటి సూర్యుడు, చంద్రుడు అనేవాళ్ళని కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఆ సూర్యుడు, చంద్రుడు, అంతకంటే దూరంలో ఉండేటువంటి అనేకమైనటువంటి నక్షత్రాలు, వీటినన్నిటినీ కూడా మన కన్ను చూస్తోంది. దాని స్వరూపం ఎంత, అది తీసుకునేటువంటి జ్ఞానశక్తి ఎటువంటిది అని చూస్తే దాని యొక్క దేవత్వం అనేటువంటిది నిరూపితమవుతుంది. అట్లాగే ముక్కు, చెవి, చర్మము మొదలైనటువంటివన్నీ కూడా. అయితే అతిపరిచయాదవజ్ఞ సంతత గమనాదనాదరో భవతి మలయే భిల్లపురంధ్రి చందన తరుకాష్టమింధనం కురుతే అనేటువంటి ఒక న్యాయం చేత అతి పరిచయం వల్ల వీటి యొక్క దేవత్వాన్ని మనం ఎప్పుడూ స్మరించకుండా ఏవో అవి వాటి పనులవి చేసుకుపోతున్నాయి అని వాటి యందు పెద్దగా ఆదర బుద్ధి లేకుండా మనం ప్రవర్తిస్తున్నాం. అలా ప్రవర్తించడమే కాకుండా ఇంకా ఇవి కాదు అనే భావన కూడా పొందుతున్నాం. ఎక్కడో దేవతలు అనేటువంటి వాళ్ళు స్వర్గలోకము అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వంలో ఒక ప్రదేశంలో ఉన్నారు అని అజ్ఞాన భావన చేత అనుకుంటూ ఉన్నాం అన్నమాట. కాబట్టి దాన్ని మనం తొలగించుకోవడం కోసం ఏం చెప్తున్నారు? తదేవ శుక్రమమృతం, అదే దేవతలకు ఆహారమైనటువంటి పటిష్టమైన జీవ ఉత్పాదక శక్తి కలిగినటువంటి లక్షణము. తదేవ శుక్రమమృతం తద్బ్రహ్మ, దానినే బ్రహ్మ అని కూడా అంటారు.
బ్రహ్మ అంటే ఇక్కడ రెండు రకాలైన అర్థాలు వ్యాఖ్యానాలు చెబుతున్నాయి. ఒకటేమిటంటే హిరణ్య గర్భ వ్యవహారము కలిగినటువంటి బ్రహ్మలోకంలో సత్యలోకంలో ఉంటాడు అనుకునేటువంటి బ్రహ్మదేవుడు విరాట్ స్వరూపము అని ఒక అర్థము. ఇంకొక అర్థం ఏమిటంటే దేని వలన సృష్టిలో ఉండేటువంటి ప్రాణిజాతమంతా జీవించటము, పెరగటము మొదలైనటువంటి లక్షణాలు పొందుతున్నాయో అటువంటి అన్నము అని మనం దేన్నైతే అంటున్నామో, అన్నం అనేటువంటిది నోట్లో పెట్టుకునేదే కాదు, కంటికి రూపం అన్నము, ముక్కుకి వాసన అన్నము, చర్మానికి స్పర్శ అన్నము, ఇట్లాగా సర్వమైనటువంటి ఇంద్రియగ్రాహ్యమైన విషయాలన్నీ కూడా బ్రహ్మ అనేటువంటి శబ్దంలోకి వస్తాయి అని చెప్తున్నారు. తదేతద్బ్రహ్మ తదాపహ, అదే ఆపస్. ఆ అప్ అంటే జలము. జలము అనేటువంటి శబ్దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది, అప్ అనే శబ్దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. రెండు తెలుగులో నీరు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేవే అయినా దాని స్వభావంలో ఉండేటువంటి చిన్న తేడా చేత అనేకమైనటువంటి శబ్దాలు ఏర్పడతాయి. పాధస్సు, అంబస్సు, నీరము, తోయము మొదలైనటువంటి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ఆపహ అని అంటే వ్యాపనశీలము కలిగినటువంటిది. వ్యాపనశీలం అంటే ఒక చోట కాస్త నీళ్లు పోస్తే ఆ నీళ్లు క్రమక్రమంగా అక్కడే ఒక రాయిలాగా కూర్చోవు. ఆ నీళ్లు మెల్లగా పల్లాన్ని దృష్టిలో పెట్టుకుని వెళుతూ ఉంటాయి, ప్రవహిస్తూ ఉంటాయి. అటువంటి ప్రవహించేటువంటి శీలము కలిగినటువంటి భూతాన్ని అప్ అనేటువంటి శబ్దం చేత వ్యవహరిస్తారు. ఈ అప్ అనేటువంటిది ఇందాక చెప్పినటువంటి అగ్ని, వాయువు అనేటువంటి వాటిల్లో వాటితో పాటు సహపంక్తిలో ఉంది. స ప్రజాపతి, అదే ప్రజాపతి. ప్రజాపతి అని అంటే ప్రజలు ఏర్పడటానికి కారణమైన వాడు, వాళ్ళను రక్షించేవాడు అని. అంటే బ్రహ్మమే, పరబ్రహ్మమే అనేకం అవుతాను, నేను బహుశ్యాం ప్రజాయేయ అనేటువంటి సంకల్పము కలిగినట్టుగా మనం ఒక భావన చేసుకుని, అలాగా ఆయనకి ఎప్పుడైతే సంకల్పం కలిగిందో ఆ సంకల్పమే కార్య రూపంగా పరిణమించేటప్పటికీ అది లోకము, విశ్వము అయింది. బహుశ్యాం, బహు అనేకముగా, శ్యాం అగుదునుగాక అని అనే సంకల్పం. అటువంటి సంకల్పం పొందినటువంటి పరమాత్మ ఏదైతే ఉందో, నిజానికి పరమాత్మకు సంకల్పాధికారులు లేవు, ఇవన్నీ తమంతో తాము జరిగిపోతూ ఉంటాయన్నమాట. మనకిలాగా లేవు అని అర్థం. అటువంటిది బహుశ్యాం అని ఎప్పుడైతే సంకల్పం చేశాడో, ఆ సంకల్పం చేసేటప్పటికీ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఓషధులు, చెట్లు, అన్నము, ప్రాణము, జీవుడు, అనేక విధములైనటువంటి ప్రాణికోటి ఇవన్నీ ఏర్పడ్డాయి అన్నమాట. కనుక ఇట్లా ఏర్పడినటువంటి వాటికి ప్రజ అని పేరు. ప్ర అంటే ప్రకృష్టముగా, జ పుట్టినది. అనేక విధమైన, అంటే మన ఊహకు అందనన్ని ప్రమాణాలతో, ఊహకందనంత లెక్కలతో ఏర్పడినటువంటి విశ్వంలో ఉండే అనేకమైన జాతులుగా ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకి మానవులు, పశువులు, వృక్షములు, స్వేదజములు అని భూలోకంలో ఉండేటువంటివి కాకుండా పైన విద్యాధరులు, అప్సరసలు, యక్షులు, రక్షులు, రక్షస్థులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు మొదలైనటువంటి అనేకమైన జాతుల్లో వాళ్ళని సెమీ గాడ్స్ అనే పేరుతో వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మనకు కనబడకపోయినా ఉన్నారు. మనకు మన శక్తికి మించిపోయినటువంటి స్థానంలో వాళ్ళందరూ ఉన్నారు.
అలాగే ఉన్నారు అనేదానికి భారతం మొదలైనటువంటి వాటిలో అర్జునుడు దేవలోకానికి వెళ్ళి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం మొదలైనవి చేసి వచ్చేటప్పుడు దేవలోకంలోకి వెళ్ళి అక్కడ దేవేంద్రుడితో పాటు సమాన స్థాయిలో కూర్చుని ఉన్నాడు అని భారతంలో ఉన్నదేంటంటే చెప్తున్నారు కదా. కాబట్టి దీన్నే శబ్ద ప్రమాణము అంటారు. అంటే పెద్దవాడు తెలిసిన వాళ్ళు తెలియని వాడికి తెలిసేట్టుగా చెప్పడం అనేటువంటిది శబ్ద ధర్మం. అటువంటి శబ్ద ప్రమాణం చేత విద్యాధరులు, అప్సరసలు, రక్షులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు మొదలైనటువంటి అనేకమైనటువంటి జాతుల వాళ్ళు ఉన్నారు అని వేరే లోకాల్లో చెప్పారు. అట్లాగే జనలోకమని ఉంది. తపస్సు చేత వాళ్ళ పుణ్యాలు సంపాదించి స్వర్గాన్ని కూడా దాటి వెళ్ళేటువంటి ఒక లోకం జనలోకము అనేటువంటిది ఒకటి ఉందని చెప్తారు. దానికి పైన తపోలోకము అనేది ఒకటి ఉంది. ఆ తపోలోకానికి పైన సత్యలోకము అనేది ఒకటి ఉన్నది. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ బ్రహ్మాండంలోనూ ఉన్నాయి, పిండాండంలోనూ కూడా ఉన్నాయి. అయితే ఏదో ఒక చోట నిర్దిష్టంగా అక్కడే కూర్చుంటున్నాయని కాదు. ఇందాక నేను చెప్పినటువంటి దేవతలు అనేవాడు మన దేహంలో ఇంద్రియాది రూపంలో ఉన్నారనే దానికి ఈ మాట విఘాతం కానక్కర్లేదు. అది అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి అని అర్థంలో అనమాట. అటువంటి ఉన్న ప్రజాపతుడు, ప్రజలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ పతి అంటే పాలకుడు అని. పతి అంటే పాలకుడు, రక్షించేవాడు. మామూలుగా భర్త అంటే భరించేవాడు. అన్నము, వస్త్రము మొదలైనవన్నీ సమకూర్చి ఒక స్త్రీని తనదిగా భావన చేసి ఆమెకు కావలసినటువంటి ఆహారము, వస్త్రము మొదలైన వాటినన్నింటినీ ఏర్పాటు చేసే లక్షణం కలిగిన వాడిని పతి అంటారు. ఆమెకు లోకంలో ఇతరమైనటువంటి క్రూర మృగాదుల వలన, ఇతరమైనటువంటి జీవుల వలన, ఇతరమైనటువంటి పదార్థాల వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఏమీ రాకుండా భద్రంగా కంటికి రెప్పలాగా అని అంటామే, ఆ రకంగా రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు పతి అని. అటువంటి ప్రజాపతి అది కూడా ఆ పరమాత్మయే. ఇప్పుడు చూడండి, తదేవాగ్నిస్తద్వాయుస్తద్ సూర్య తదు చంద్రమా తదేవ శుక్రమమృతం తద్బ్రహ్మ తదాపశ్చ ప్రజాపతి అంటే ఒక్కసారి మనం నెమరు వేసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పుకున్న అర్థం అంతా కూడా మనం కళ్ళు మూసుకొని సృష్టిలో ఎన్ని రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలన్నింటినీ భావన చేస్తూ ఆ పదార్థాన్ని ఆ పదార్థంతో పిలవకుండా బ్రహ్మము అనేటువంటి దృష్టితో చూచినట్లయితే మనకు బ్రహ్మతత్వం అనేటువంటిది, పరమాత్మతత్వం అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి దాన్ని మనకు ఈ ఉపనిషత్తు చాలా చక్కగా చెప్తోంది. లోకంలో మామూలు ఉపనిషత్తుల్లో ఒక మాట ఉంది, నేహ నానాస్తి కించన. ఇక్కడ నానా, అనేకము అనేటువంటిది ఏ కొంచెము లేదు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఉన్నదిగా కనిపిస్తోంది కనుక. నేను వేరు, పాఠాలు వింటున్నటువంటి మీరు వేరుగా కనిపిస్తున్నాయి. మరి నానాత్వం లేదు అంటే ఎట్లాగా? ఈ కనిపించడం అనేటువంటిది దీనికి అవిద్య అని పేరు పెట్టారు. అవిద్య అంటే విద్య కానిది అని కాదు, విద్య దగ్గరకు తీసుకువెళ్ళేటువంటిది అని అర్థం అన్నమాట. విద్యాంచ అవిద్యాంచ ద్వే విద్యే వేదితవ్యే. రెండు విద్యలు తెలియజేసింది. అవిద్య కూడా విద్యగానే పరిగణిస్తోంది ఉపనిషద్వాక్యం. ద్వే విద్యే వేదితవ్యే విద్యాంచ అవిద్యాంచ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే అనేటువంటి ఉపనిషద్వాక్యం మనకు కనిపిస్తోంది. అవిద్య అనే దాంతో మృత్యువును తరించాలట. కాబట్టి అవిద్య హేయము కాదు అనేటువంటి విషయాన్ని మనం పట్టుకోవాలి. హేయము అంటే వదిలిపెట్టేయాల్సింది, పారేయాల్సింది.
అది కాదు, అవిద్య కూడా మనకు సహకరిస్తోంది. దేనికి? ఆ విద్య దగ్గరకు తీసుకువెడుతోంది. దీన్ని ఒక ఒక పోలిక ద్వారా మనం గమనించవచ్చు. మనం తిరుపతి వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాలి. దర్శించాలి అని అంటే మనని హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో తిరుపతి దాకా తీసుకెళ్ళటానికి ఒక వాహనం కావాలి. అయితే ఆ వాహనము సాధన మాత్రమే గాని సాధ్యం కాదు. విద్య సాధనమే గాని సాధ్యం కాదు. అది ఆ తేడా గమనించడం కోసం వే విద్యే వేదితవ్యే అని ఉపనిషత్తు చెప్తోందన్నమాట. రెండు విద్యలు తెలియదగినటువంటివి ఉన్నాయి అని. విద్యాంచ అవిద్యాంచ, విద్య అవిద్య అనేటువంటిది. కాబట్టి ఆ విద్య అవిద్యా దశలో ద్వైతం ఉంటుంది, రెండిటి స్థితి ఉంటుంది. విద్య దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడ రెండు ఉండవు. అక్కడ ఏమన్నారంటే ఎత్రత్వస్య సర్వం ఆత్మైవాభూత్ తత్ కేన కం పశ్యేత్ అని ఒక ఉపనిషద్ వాక్యం ఉంది. అక్కడ అంతా ఆత్మద్రవ్యంగానే ఉన్నప్పుడు ఉన్నది అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడికి అక్కడ చూచేవాడెవడు, చూడబడేదే ఉంది. అక్కడ ఏం లేదు, అక్కడ ఉన్నది ఒకటే. దానికి పేరే సత్ అంటారు. సత్ అంటే ఉన్నది, ఉండుట అనేటువంటి లక్షణం మాత్రమే కలిగినటువంటిది. అలా కాకుండా ఎత్ర హి ద్వైతమివ భవతి తదితరం ఇతర పశ్యతి. ఇతరుడు ఎక్కడైతే ద్వైత బుద్ధి ఉందో, అంటే రెండు ఉన్నాయి అనేటువంటి జ్ఞానాన్ని పొందుతున్నాడో, అక్కడ ఒకడు ఇంకొకడు చూస్తున్నాడు అనేటువంటి వ్యవహారం వస్తుంది. ఈ ఈ వ్యవహారము అవిద్య. లేదు, చూచేవాడు, చూడటము, చూడబడేది అనేటువంటి త్రిపుటి ఏదైతే లేకుండా ఏకత్వ స్థితి ఏర్పడుతుందో దానిని జ్ఞానము అంటారు. దాన్నే మనకు అవిద్య ద్వారా, అవిద్య అంటే సాధనప్రాయమైనటువంటి జ్ఞానం, తెలిసినటువంటి జ్ఞానం ద్వారా తెలియకుండా ఉండేటువంటి స్థితికి తీసుకుపోయేటువంటి ప్రయత్నము ఈ ఉపనిషత్తులో మనం చూస్తున్నాం అన్నమాట. సర్వే నిమేషా జిజ్ఞిరే విద్యుత పురుషాదధి కళాముహూర్తాః కాష్ఠాశ్చాహోరాత్రాశ్చ సర్వశః. తర్వాత అన్నిటికంటే క్లిష్టమైనటువంటి అంశం ఒకటి ఈ వేదాంతంలో ఒకటి ఉంది. అదేమిటంటే కాలము అనేటువంటిది. కాలము అనేటువంటి దాన్ని కాలహ కలయతామహం, అన్నిటినీ కూడా ఒక్కటిగా చేసేటువంటి ఒకానొక తత్వాన్ని కాలము అంటారు అని భగవద్గీత మనం చెప్తాము. కాలం అంటే ఏమిటి? మనం నిత్య వ్యవహారంలో ప్రతి నిమిషము వాచ్ చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు 5:05 అయింది అంటాం, ఇంకా కాసేపటికి 5:10 అవుతుంది, ఇంకా కాసేపటికి 5:15 అవుతుంది. ఇలాగా ఈ కాలచక్రం అనేటువంటిది అవిశ్రాంతంగా తిరుగుతూనే ఉండదు. ఈ అవిశ్రాంతంగా తిరుగుతూ ఉండటం అనేది సాధారణంగా వికారం. వికారం అంటే మనకి ఆమోదయోగ్యంగాని పని. అంటే పరమాత్మ దృష్టితో వికారము అనేటువంటిది సరైనటువంటి స్థితి కాదు. పరమాత్మ ఏ వికారములు లేకుండా ఉండేటువంటి వాడు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని. కానీ ఈ వికారము అనేటువంటిది ఏం చేస్తుందంటే అనేకమైన పేర్లను పెట్టి సృష్టి చేసింది. అనేకమైనటువంటి, ఒకటి కాదు, రెండు కాదు, 30-40 పేర్లు కాలానికి సంబంధించి వచ్చినాయి. అవేమిటి? సర్వే నిమేషా, నిమేషములు. నిమేషము అంటే రెప్పపాటు కాలం. జజ్ఞిరే, పుట్టినాయి. తర్వాత విద్యుత పురుషాదధి, ఎక్కడి నుంచి పుట్టినాయి? ఈ నిమేషములు అనేటువంటి కాలంలో ఒక విభాగమైనటువంటి అంశాలు ఎక్కడి నుంచి పుట్టినాయో ఉపనిషన్మాత చెప్తోంది మనకి.
విద్యుత పురుషాత్ అధి. విద్యుత అంటే విశేషేణ ద్యోతమాన, అంటే చాలా గొప్ప శక్తితో ప్రకాశిస్తూ ఉండేటువంటి పురుషుడు పరమాత్మయే. మళ్ళీ లేకపోతే విద్యుత పురుష అంటే సూర్య భగవానుడు అని మనం కొంతవరకు సమన్వయం చేసుకోవచ్చు. కానీ ఆ సూర్యుడు కూడా పరమాత్మకు సంబంధించినటువంటి పరమాత్మతత్వమే గనక విద్యుత పురుషాత్ అంటే విశేషేణ ద్యోతమాన. ద్యుత్ అంటే ప్రకాశించేది. ప్రకాశం అంటే అర్థం ఏమిటనమాట? ఏ విధమైనటువంటి తెలియనితనాన్ని ఉంచకుండా తోసి అవతల పారేసేదాన్ని ప్రకాశం అని అంటారు. ప్రకృష్టేన కాశతే ఇది ప్రకాశ, ఆసమంతాత్ కాశతే ఇది ఆకాశ. ప్రకాశము, ఆకాశము, కాశము మొదలైనటువంటి శబ్దాలు సంస్కృతంలో మనకు కొంత జ్ఞానాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అటువంటి విద్యుత విశేషముగా ప్రకాశించేది. మామూలుగా లోకంలో విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ. దాని చేతనే మనం యాంత్రికమైనటువంటి ప్రయోగాల ద్వారా గాలి పంకాలు తిప్పుకుంటున్నాము, లైట్లు వెలిగించుకుంటున్నాము, ఇంకా అనేకమైనటువంటి నీళ్లు పైకి తోడటం, ఊర్ధ్వ గమన శీలం చేయగలగటం ఇవన్నీ చేస్తున్నాము. అది అసలు విద్యుత్ అనే దానికి మేఘంలో ఉండేటువంటి మెరుపు, తటిల్లత అని అర్థం. ఆ తటిల్లత అనేటువంటి దాన్నగా నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని చెప్పినటువంటి మంత్రంలో ఈ నల్లటి మేఘంలో తడతడలాడుతూ ఒక్కసారిగా పెద్ద కాంతితో ప్రకాశించేటువంటిది ఏదైతే ఉందో అది విద్యుత్. అది పురుషుడికి విశేషణం వేశారు కనుక పురి దేహమునందు చేతే నిద్రపోతున్నాడు, ఉంటున్నాడు అనేటువంటి కనుక పురుష శబ్దానికి పరమాత్మ అనే అర్థం. అంతటా చక్కగా ప్రకాశమానమైనటువంటి పురుషుని నుండి అధి అంటే అవి ఆధారంగానే ఈ నిమేషములు మొదలైనటువంటివన్నీ కూడా పుట్టినాయి. ఇంకా ఏం పుట్టినాయి? కళాహ, కళలు, ముహూర్తాహ, ముహూర్తములు, కాష్ఠాహ, కాష్ఠలు, అహోరాత్రాహ, పగలు రాత్రి అనేటువంటి రెండిటికి కలిపినటువంటి దినము అనేటువంటి ప్రమాణములు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అలాగే వీటితో అర్ధమాసాహ, అర్ధమాసములు అంటే పక్షము 15 రోజులు. చంద్రుని వృద్ధిక్షయములకు సంబంధించి 2 పక్షాలు ఏర్పడుతున్నాయి, శుక్లపక్షము, కృష్ణపక్షము అని. వాటినే అర్ధమాసములు అంటారు. మాసాహ నెలలు, ఋతవః 2 నెలలు కలిపి ఒక ఋతువు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, తర్వాత హేమంత ఋతువు, శిశిర ఋతువు అని 6 ఋతువులుగా విభక్తమైనటువంటి కాలము కూడా ఏర్పడ్డాయి. ఋతవశ్చ కల్పంతాం, వీటినన్నింటినీ కూడా ఆ పరమాత్మయే ఏర్పాటు చేశాడు లోక వ్యవహారం కోసం అని. స ఆప ప్రదుఘే ఉభే ఇమే అంతరిక్షమధోసువ, ఆ పరమాత్మయే పైన కింద, దాన్నే ఏమంటారంటే ద్యావా పృథివ్యోహో, ద్యవు పృథివీ, పైన ఉండేటువంటి బ్రహ్మాండం అంతా 2 డిప్పలుగా అయినట్టయితే ఆ 2 డిప్పల్లో ఒక సగభాగం పైనంతా కూడా ద్యవు అనే పేరుతో, క్రింది భాగం పృథివీ అనే పేరుతో ఉంటారు. యావా పృథివ్యోరిదమంతరం యహ అని భగవద్గీతలో మనకు పాఠం వస్తుందన్నమాట. కాబట్టి ఆ ప్రదుఘే, ఆ పైన ఉండేటువంటి ద్యు అనేటువంటి పేరు కలిగినటువంటి తత్వము, కింద ఉండేటువంటి పృథివీ అనేటువంటి పేరు కలిగినటువంటి భూమి, ఈ 2 కలిసి ఏం చేస్తున్నాయట? మంచి శ్రేష్టమైనటువంటి ఆవు
ఏ విధంగానైతే తన పిల్లల కోసము లోకం కోసము పాలను చక్కగా తన పొదుగులో నిక్షేపించి ఇస్తుందో ఆ రకంగా ఈ విశ్వమంతా ఒక గోవు రూపంలో ప్రదుఘే ఇష్టమైనటువంటి కావాల్సిన అన్నిటినీ కూడా అందరికీ సమర్పిస్తోంది అని వేదం చెప్తోంది. అంటే ఈ 2 మంత్రాల్లో అంటే 8, 9 మంత్రాల్లో కాలాత్మక పరమాత్మ తత్వాన్ని గురించి అందులో మనకు ఎన్ని భాగాలు కావాలో అవన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయో వాటి గురించి చెప్తున్నారు. మన శాస్త్రాలన్నీ కూడా కాలాన్ని చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మనం గుర్తించడానికి కూడా వీలు లేనటువంటి ఆ స్వరూపం దగ్గర నుంచి కల్పము దాకా అనేకమైనటువంటి పేర్లతో వాటికన్నిటికీ దేనికి దానికి పొట్లాలుగా కట్టేసేసి మనకు ఆ జ్ఞానాన్ని అందించింది. అందులో లవము అనేటువంటి మాట ఒకటి ఉంది. లవము, ఆ లవము అనేటువంటి మాట ఏమిటి అని అంటే దానికి ఓ చక్కటి నిర్ణయం చేసి చెప్పారు. ఈ తామర పువ్వులోని ఆకులు ఒక్కొక్కటి తీసేసి ఒకదాని మీద ఒకటి 10, 20, 100 ఒకదాని మీద ఒకదాన్ని పేర్చితే ఆ పేర్చిన దగ్గర నుంచి ఒక సన్నటి సూదిని అలా వాటి మీద పేర్చిన దాంట్లో ఇట్లా పొడిస్తే మొదటి ఆకులో నుంచి రెండవ ఆకులోనికి సూది పోవటానికి ఎంత సమయం పడుతుందో అంత సమయాన్ని లవము అంటారు. అక్కడి నుంచి త్రుటి, తర్వాత ముహూర్తము, తర్వాత ఘటిక, విఘటిక మొదలైనటువంటి పేర్లతో ముహూర్తము మొదలైనటువంటి అనేకమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మనకు తెలియవస్తున్నాయి. ఇటువంటి కాలమంతా అంటే అతి సూక్ష్మమైన లవము దగ్గర నుంచి కల్పము అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు అనుకునేటువంటి కాల విశేషము కొన్ని కోట్ల సంవత్సరాలు అయ్యేటువంటి దాకా ఉండే కాలమంతా కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అని ఈ మంత్రం చెప్తోంది. అర్ధమాసామాసార్తవ సంవత్సరశ్చ కల్పంతాం స ఆపః ప్రదుఘే ఉభే ఇమే అంతరిక్షమధోసువ. ఇంకా దీని గురించి 2-3 విషయాలున్నాయి. వాటిని వచ్చే తరగతిలో చెప్పుకుందాం. ఈ వాటికి స్వస్తి. Thank you.